అందరికీ నా నమస్కారం అండి. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఇంద్రం కాలనీ ఇల్లు స్టార్ట్ అయింది తెలంగాణలో. మేము కట్టే ఇల్లు వరకు మేము ప్లాన్లు వేసామండి. ప్లాన్లు వేసి ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేది 5 lakhsలో మనకి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం అండి. 5 lakhsలో కట్టుకోవాలంటే మినిమం మనకి సైజు 15-20 సైజు అయితేనే మనకి 5 lakhsలో వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో మనం కట్టుకోవడానికి కుదిరిద్ది. మిగతాయి లేదు, కొంచెం మనం డబుల్ బెడ్రూమ్ కొంచెం బాగా క్లాసిక్గా కట్టుకోవాలంటే మీ చేతి నుంచి 5 lakhs కానీ 6 lakhs కానీ పెట్టుకోవాలి. లేదంటే అమౌంట్ సరిపోదండి. 5 lakhsలోనే కట్టుకోవాలి అనుకుంటే సైజు 15-20, మళ్ళీ మెట్లు ఏం లేకుండా ఓన్లీ రౌండ్ షేప్లో ఫ్లిత్ ఏరియా వరకే వచ్చిందండి. దాంట్లో కూడా ఒక బెడ్రూము, చిన్న హాలు, కిచెన్. దాంట్లో కూడా మనకి దీంట్లో లేబర్ కాస్ట్ మనకి 2 lakhs 2.5 lakhs అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్ సగం లేబర్కే పోయింది. కాబట్టి మనం కట్టుకోవడానికి వీలు కాదండి. మీరు మంచిగా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాక ఈ చేతి 5 lakhs పెట్టుకుంటే ఎక్సలెంట్గా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారం అయితే మనకి 450 నుంచి 590 లోపు ఉండాలండి. దాని ప్రకారం అయితే మనకి బిల్లులు రిలీజ్ అవుతాయి. మీరు ఫస్ట్ 2 lakhs మీరు 2 lakhs ఖర్చు పెట్టుకుంటే 1 lakh వాళ్ళు ఇస్తారు. బ్రిక్ వర్క్ 1 lakhs ఇస్తారు. స్లాబ్కి 1.5 కానీ 2 lakhs కానీ ఇస్తారు. పనంతా అయిన తర్వాత 1 lakh ఇస్తారు. కాబట్టి మీరు 5 lakhsలో అయిద్దని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 lakhs అప్పు కానీ లేదంటే ఎక్కడికైనా మీరు లోన్ కానీ పెట్టుకొని ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. కనుక మేము కట్టిన ఈ ప్లాన్స్, ఈ ఇల్లు మీరు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎంత కాస్ట్లో కడుతున్నారు అనేది మీ వీడియోలో కంపల్సరీగా తెలుసుకోండి. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 20-29 సైజ్ అండి. ఇది ఇంద్రమ్మ కాలనీ సంబంధించి ప్లాను ఆల్రెడీ మేము గీసాం. 4 ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం. ఏ సైజు ఎంత కాస్ట్ ఒప్పుకున్నాము, ఏం మెటీరియల్ వాడుతున్నాము, ఈ ప్లాన్కి సంబంధించి ఎలా వర్క్ ఉంది అనేది పూర్తి ఇన్ఫర్మేషను ఇవ్వటం జరుగుతుందండి. దీనికి సంబంధించి క్వాలిటీస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీరు పూర్తిగా దీంట్లో చూడండి. ఈ విధంగా మీరు మెటీరియల్ వాడుకోవచ్చు, ఖర్చు కూడా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. కానీ ఇంద్రమ్మ కాలనీ సంబంధించి అమౌంట్ అయితే సరిపోదండి. నేను చెప్పిన ప్రకారం, నేను చెప్పిన క్వాలిటీ ప్రకారం కట్టుకుంటే మళ్ళీ మీ చేతి 4 నుంచి 5 లక్షల వరకు పడితే అప్పుడే మీకు ఈ విధంగా మీకు తయారు చేసుకోవచ్చు. 5 లక్షల్లో మీరు కట్టుకోవాలి అనుకుంటే కాదండి, సైజు పూర్తిగా తగ్గిపోయింది. సింగిల్ బెడ్రూమ్కి పూర్తిగా 20-15 సైజు అయితేనే 5 లక్షల్లో కట్టుకోవచ్చు అండి. లేదంటే దాంట్లో అన్ని క్వాలిటీ రావాలంటే రావు. నేను చెప్పిన బడ్జెట్లో మీరు ఈ విధంగా చేయించుకుంటే మీకు వాళ్ళు ఇచ్చినవి కాక చేతి ఒక 4 లక్షలు అయితే మీకు ఎక్సలెంట్గా డబుల్ బెడ్రూమ్ లేదా సింగిల్ బెడ్రూమ్ మీకు నచ్చిన విధంగా మీరు కట్టుకోవచ్చు. ఈ సైజు చూస్తున్నారు కదండి, ఇది వెస్ట్ సైడ్ రోడ్డు 20-29 35 పొడుగు 6 అడుగులు కాలిస్తాను. ఇది ఇంద్రమ్మ కాలనీ సంబంధించింది ఇల్లే. వాళ్ళకి గవర్నమెంట్ లెక్క ప్రకారం వాళ్ళకి సైజు ఎంత రావాలి, ఆ సైజు ప్రకారం ఇది 590 అడుగులు వచ్చిందండి. 590 అడుగులు లోపు ఉంటేనే మనకి అమౌంట్ అనేది అకౌంట్లో పట్టడం జరిగింది. దీన్ని డబుల్ బెడ్రూమ్ గీసాం. ఇది ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఈ సైజు దీనికి సంబంధించి క్వాలిటీ ఏమి క్వాలిటీ పడతారు ఏంది ఈ ప్లాన్ బాగా గమనించండి. బెడ్రూమ్ 10/9, 6/4.5, మళ్ళీ పక్కన 6/4.5 బాత్రూము. ఇది హాల్ 21.2.9.2 హాలు. బెడ్రూమ్ 9.3 ఇది కిచెన్ 7.6-9. ఇది చుట్టూ ఒక 1 అడుగు వచ్చిందండి. ఇది 35 ఉంది కాబట్టి మనకి గవర్నమెంట్ సంబంధించి ప్లాన్ ప్రకారం 20-29 తీసుకోవాలి. 590 అడుగులు వచ్చింది. దీనికి సంబంధించి ఐటమ్స్ మేము ఏమి ఇచ్చాము, ఏం వాడుతున్నాము, క్వాలిటీ ఏంది అనేది అమౌంట్తో సహా మీకు వివరిస్తాం. చూడండి, ఇదిగోండి మొత్తం టోటల్ 10 lakhs ఎస్టిమేషన్ వేయడం జరిగింది ప్రాజెక్ట్లో. ఇది డబుల్ బెడ్రూమ్ 24-24 సైజ్ తీసుకోవాలి. కర్ణాటక మేము 29-20 తీసుకున్నాం. యూజింగ్ అమౌంట్ కన్స్ట్రక్షన్ ఏం మెటీరియల్ బ్రిక్స్ గంగావతి ఇంటూ రాయచూర్ అండి. ఇది మన తెలంగాణ ఏరియాకి రాయచూర్ దగ్గరలో ఉంది, శాంతినగర్ ఏరియాలో. తర్వాత గుడ్ లోకల్ స్టీల్ అంటే మీకు నచ్చిన స్టీల్ లోకల్లో కామధేని కానీ వైజాగ్ కానీ మీకు నచ్చింది లోకల్ స్టీల్ ఏదైనా జైరామ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. టాటా స్టీల్ అయితే లేదు. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఓన్లీ కాంక్రీట్ పర్పస్ మాత్రమే వాడుకోవాలి. తర్వాత 2 గుమ్మాలు డబ్ల్యూపీసీ వస్తాయి, అంటే చెక్కవి కాకుండా మనకి చెదల పట్టకుండా డబ్ల్యూపీసీ కొత్తగా వచ్చినాయి కదండి. ఈ బాత్రూమ్కైనా ఇదే, బాత్రూమ్కైనా ఇదే గుమ్మాలు సేమ్ వస్తాయండి. తర్వాత 2x2 టైల్స్ వస్తాయి.
ఫ్లోర్ కటింగ్ గ్రానైట్ వచ్చిందండి. మనకి పీసెస్ దొరుకుతాయి. అవి టైల్స్ రేట్గా మనకు దొరుకుతాయి. టైల్స్ అయినా వేసుకోవచ్చు, లేదా మనకు గ్రానైట్ పీసులు అయినా వేసుకోవచ్చు. తర్వాత వుడ్ డోర్ ఫ్రమ్ సింగిల్ డోర్ రేంజ్ 3000 దాకా మనం తీసుకోవాలండి. దాంట్లో 4000, 5000, 6000 కూడా ఉంటాయి. మేము రేంజ్ 3000 ఇచ్చాము. ప్లంబింగ్ సుధాకర్ పైప్స్ ఇచ్చామండి. లేదంటే అదే రేట్లో ఇంకేదైనా వేరే బ్రాండ్ కూడా తీసుకోవచ్చు. మేము సుధాకర్ ఇచ్చాం. అట్లా బాత్రూమ్ టైల్స్ బాక్స్ వచ్చి 300 రేంజ్. తర్వాత ఏషియన్ పెయింట్ ఇండిగో లేదంటే బజ్జర్ ఈ రేంజ్ లీటర్ 350 అండి. దీంట్లో ఈ లీటర్ 350 ఎందుకు ఇచ్చారు అంటే దీంట్లో మనకి 500, 600, 1000 మనం క్వాలిటీని బట్టి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హద్దు అనేది ఆడ మేము ఆ రేంజ్ అనేది అది పెట్టాం. మితిమించి మళ్ళీ ఎక్కువ తీసుకుంటారు, బడ్జెట్ సరిపోదు కాబట్టి ఆ రేంజ్ ఇచ్చాము. తర్వాత పెయింట్ అవుట్ సైడ్ లోపల సైడ్ కూడా వేస్తామండి. తర్వాత ఇండియన్ మామూలుగా నేల మీద కూర్చునేది మెట్ల కింద ఇస్తాం. బెడ్రూమ్లో వచ్చేది ఎస్టెన్ ఇస్తాం. అది కూడా రేంజ్ ఉండిద్ది అండి. 3500, 1800 అట్లా ఉండిద్ది. దాంట్లో కాస్ట్ 5000, 6000 ఉండిద్ది. ట్యాప్స్ ఎల్ఎంకి ఇస్తాం. తర్వాత జిఎంసి స్విచ్ బోర్డులు వైర్ గోల్డ్ మెటల్స్, వాసవి కరెంట్ పైపులు వాడుకోవచ్చు. మెయిన్ డోరు గుమ్మాలు థిక్నెస్ 4x4, హైట్ 7, 3.5 ఇండియన్ టేకు 30 ఏళ్ళకి మనకు డోరు. తర్వాత మెయిన్ డోరు సింగిల్ వచ్చింది, డబల్ రాదండి. డబల్ అయితే మనకి ఇంకా కొంచెం ఎక్కువ అయింది. థిక్నెస్ అంతే వచ్చింది. రెండు కలిపి 30,000 రేంజ్లో మనం తయారు చేసుకోవచ్చండి. తర్వాత ప్లాస్టో ట్యాంక్ 1000 లీటర్లు వచ్చింది. సెఫ్టీ ట్యాంకు రాళ్ళతో కానీ ఇటుకతో కానీ మనం 5,000 లీటర్లు కట్టుకోవచ్చు అదే ఏరియాలో. తర్వాత స్టెప్స్ రైలింగ్ కట్టుకోవచ్చు. తర్వాత యూపీసీ విండోస్ వస్తాయి, కిటికీలు ఉంటే. పారాపెట్ బాల్ 3 అడుగులు మనం కట్టుకోవచ్చు. తర్వాత విండోస్ గ్రిల్లు. తర్వాత గేటు 50 కేజీల వరకు ముందుకు పెట్టుకోవచ్చు. దీనికి కాంపౌండ్ లేదండి, కాంపౌండ్ మేము ఇవ్వము. ముందు పక్క మెట్ల దగ్గర వచ్చే గేటు మాత్రమే పెట్టుకోవాలి మనం. సింకు. తర్వాత చుట్టూరు 1 అడుగు స్లాబ్ వేసుకోవచ్చు చుట్టూరు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దీనికి ఈ బిల్డింగ్కి వాడే ఐటమ్స్, దీనికి అమౌంట్ ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఏ కేజీని ఎంత ఇవ్వాలి అనేది మీకు చెప్తానండి. ఇది ఓనరు మనం ఎవరికైనా బిల్డర్కి ఇస్తే లేదంటే ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇచ్చినా కూడా ఏ విధంగా మనం చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూడండి. పుట్టింగ్స్, స్లాబ్, పిల్లర్స్, బేస్మెంట్, పింతి బీము, సాయలు, సెఫ్టీ ట్యాంకు, సంపు కలిపి 2 లక్షలు ఖర్చు వచ్చేదండి. అది మీరు కట్టుకున్నా లేదా కాంట్రాక్ట్కి ఇచ్చిన. రెండోది బ్రిక్స్ వర్క్ అండ్ శాండ్, సిమెంట్, గ్రౌండ్ అంటే మేస్త్రి వర్క్. 2 బ్రిక్స్కి కట్టడానికి 1,50,000 మనకి పెట్టుకుంటే స్లాబ్ లెవెల్ బ్రిక్ వర్క్ అయిపోయింది. తర్వాత పిల్లర్ స్లాబ్ 1,50,000 దాకా మనకి అయింది. మన 10 లక్షలు అండి. 10 లక్షలు టోటల్ వేసాం. కింద టోటల్ ఎంత అయింది చెప్తాము. ప్లంబింగ్ 60,000 ఖర్చు వచ్చిందండి. పైపులు కొనడం కానీ, లేబర్ ఫిట్టింగ్ కానీ, దాంట్లో అన్ని ట్యాప్స్ వస్తాయి. తర్వాత ప్లాస్టింగ్ అవుట్ సైడ్, ఇన్ సైడ్ మనకి 1,00,000 రూపాయల ఖర్చు వచ్చిందండి. వాళ్ళకి ఇసుక ద్వారాలు, సిమెంటు, లేబర్ ఖర్చు అంతా కలిపి. టైల్స్ 1,00,000 రూపాయలు. గ్రానైట్ కానీ లేదంటే మనం గ్రానైట్ పీసులు కానీ టైల్స్ కానీ మనం కొంచెం దాంట్లోనే 1,00,000 రూపాయల్లోనే అన్ని ఇంక్లూడ్ వస్తాయండి. ఇంక్లూడ్ కలిపి 1,00,000 రూపాయలు. తర్వాత మెయిన్ డోరు, గ్రిల్లు, యూపీసీ విండోస్, బెడ్రూము, బాత్రూము, డోర్స్, 50 కేజీల గేట్ కలిపి 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు మనం పెట్టుకోవాలి. తర్వాత దానికి సంబంధించి ఎంత కావాలో అంతా వాడుకోవాలి. ఎలివేషన్కి 50,000 పెట్టుకోవాలండి. తర్వాత పెయింట్కి 50,000, ఎలక్ట్రికల్కి 50,000, మొత్తం ఓవరాల్గా 10,30,000 వేసామండి. కానీ ఇది టోటల్ 11 లక్షలు వస్తుంది. దీంట్లో పిఓపి లేదు. పిఓపి ఒకటి లేదండి. పిఓపి కలుపుకుంటే మనకు ఒక 1 lakh ఎక్స్ట్రా పెట్టుకుంటే 11.5 లక్షకి మనకి 20-29 సైజు ఎక్సలెంట్గా సరిపోయిద్ది. ఈ విధంగా మనం చేసుకుంటూ సరిపోద్దండి. 10 లక్షల ఎస్టిమేషన్లో మనకు టోటల్ వచ్చే ఎస్టిమేషన్లో 11 లక్షల దాకా వచ్చింది. దీంట్లో పిఓపి లేవడం వల్ల మీ 10,30,000 ఎస్టిమేషన్ కలిపి 10,30,000 వరకు రేంజ్ చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీకు రిలీజ్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇంకోసారి లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ.